హైదరాబాద్ మహానగరం విస్తరణ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. భవిష్యత్ అవసరాలు, పరిపాలన దృష్ట్యా నగరాన్ని విస్తరించాలని భావిస్తుంది. ముందుగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 27 మున్సిపాలిటీలను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు, మురుగునీటి, తాగునీటి ప్రాజెక్టులు చేపట్టడానికి ఆయా శాఖలు ప్రణాళికలు రూపొందించాయి. దీంతో పాటు హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని సర్కార్ నిర్ణయించింది. వీటన్నింటిపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులకు ఇప్పటికే సమాచారం ఇవ్వడంతో పాటు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించినట్లు సీనియర్ అధికారులు చెబుతున్నారు. అయితే జీహెచ్ఎంసీని ఒకటిగానే ఉంచాలా, 3 భాగాలు విభజించాలా అనే అంశాలపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా అధ్యయనం చేస్తుంది. ఇంకా కొలిక్కి మాత్రం రాలేదని, చర్చల దశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే శివారు మున్సిపాలిటీలో 51 గ్రామాలను సైతం విలీనం చేసింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలోని పాలక వర్గాల గడువు గత నెల 26తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి వార్డుల విభజన, కొత్త వార్డుల రూపకల్పన వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలో మాత్రం ఎలాంటి ఎన్నికల కార్యక్రమాలు జరగడం లేదు. అందుకు కారణం జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడమేనని అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండిఏ RRR వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 7,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న హెచ్ఎండిఏ 14,000 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. ఔటర్ రింగ్ రోడ్ వెలుపల మరో 5 కిలోమీటర్ల మేరకు విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకే ఉన్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ను RRR వరకు విస్తరించనుంది. దీంతో బహుళ జాతి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. ఐటీ, ఫార్మా, రక్షణ రంగ పరిశ్రమలు రానున్నాయని, అందుకోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం హెచ్ఎండిఏలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాలోని పలు మండలాలుండేవి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డితో కలిపి 8 జిల్లాలున్నాయి. RRR వరకు విస్తరించడంతో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలు సైతం కలవనున్నాయి. దీంతో పాటు 4 జోన్లుగా హెచ్ఎండిఏ పరిధిని 6 జోన్లుగా చేశారు. విస్తరణ తర్వాత జోన్లను పెంచుతారా, ఉన్న జోన్లతోనే సరిపెట్టి కొత్తగా చేరే ప్రాంతాలను కలుపుతారా అనేది చూడాల్సింది. జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని నిర్ణయించిన ప్రభుత్వం 3 ముక్కలు చేయాలా, 4 ముక్కలు చేయాలా, లేక 2 ముక్కలు చేయాలా, యథాతథంగా ఉంచాలా అని చర్చిస్తుంది. అయితే జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హైడ్రా భౌగోళిక స్వరూపంపై అధ్యయనం చేసే బాధ్యతలను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. విలీనం, విభజన అంశాల్లో రాజకీయ పార్టీల బలబలాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాజకీయ కారణంతోనే ఈ ప్రక్రియ ముందుకు పోవడం లేదనే చర్చ కూడా జరుగుతుంది. ఈ ప్రశ్నలు, సందేహాలకు సమాధానం మాత్రం ప్రభుత్వం నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. హైదరాబాద్ మహానగరం విస్తరణ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం విస్తరణ అభివృద్ధిపై అయితే
కాంగ్రెస్ సర్కారు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. భవిష్యత్తు అవసరాలు అలాగే పరిపాలన దృష్ట్యా నగరాన్ని విస్తరించాలని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను విలీనం చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే అందుకు అనుగుణంగా ఇప్పటికే రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు కావచ్చు, మురుగునీటి తాగునీటి ప్రాజెక్టులు కూడా చేపట్టడానికి ఆయా శాఖల ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది. అయితే దీంతో పాటు కూడా ఇటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు RRR వరకు కూడా విస్తరించాలని ఇటు తెలంగాణ సర్కార్ కూడా నిర్ణయించడం జరిగింది. అయితే వీటన్నిటిపై కూడా ఇప్పటికే పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడంతో పాటు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని ఇటు అధికారులకు కూడా సూచించడం జరిగింది. సో దీంతో ఇటు జిహెచ్ఎంసీని ఒకటిగా ఉంచాలా లేదా 3 భాగాలుగా విభజించాలా అనే అంశాలపై కూడా ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్తి కూడా అధ్యయనం చేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే మనకు ఒక కొలికి రానటువంటి పరిస్థితి. అయితే చర్చలు అయితే ఇప్పటికే కొనసాగుతున్నాయి. అధికారులు కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే చూసుకోవచ్చు, జిహెచ్ఎంసీలో 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో అయితే విస్తరించి ఉంది. ఓఆర్ఎల్ లోపల ఉన్నటువంటి 7 మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే 20 మున్సిపాలిటీలను కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఫోకస్ చేసింది. అయితే శివారు మున్సిపాలిటీలో అయితే 51 గ్రామాలను సైతం విలీనం చేసిన విషయం అయితే ఇప్పటికే మనకు తెలుసు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మున్సిపాలిటీలో ఉన్నటువంటి పాలక వర్గాల్లో అయితే గత నెల 26తోనే ముగిసిన విషయం అయితే మనకు తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికలు కూడా నిర్వహించడానికి వార్డుల విభజన అలాగే కొత్త వార్డుల రూపకల్పన వంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. కానీ ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి 27 మున్సిపాలిటీల్లో మాత్రం ఎలాంటి ఎన్నికల కార్యక్రమాలు అయితే ఇప్పటి వరకు జరగలేదు. అందుకు కారణమైతే జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించడమేనని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీదైతే ఓఆర్ఆర్ వరకు అయితే జిహెచ్ఎంసీనే ఎన్నికలకు కూడా దూరంగా ఉండడం జరిగింది. ఇటు 27 శివారు మున్సిపల్ కూడా జరగలేదు. సో మొత్తం మీద విభజనపై అయితే ఇప్పటికే కొలికి రానటువంటి చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మరి మొత్తం మీద ఇటు రాజకీయ కారణాలతోనే ఈ ప్రక్రియ అనేది ముందుకు పోవడం లేదనే చర్చ కూడా లోపల జరుగుతుంది. కానీ ఈ ప్రశ్నలు ఇవన్నీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు త్వరలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్ లహరి, థ్యాంక్ యూ.